యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నామండి. సమర స్త్రీ ఎవరండి? పాపంలో ఉన్న స్త్రీ. ప్రభు జీవజలం ఇస్తానంటే మరలా దాహం వేయకుండా నాకు ఇమ్మని సమర స్త్రీ అడిగి ఆ జీవజలం ఇచ్చే ప్రభు ఇప్పుడు దాహంతో తప్పుకొని ఉన్నారు. ఆ దాహం శరీరానికి సంబంధించినది కాదండి, ఆత్మల రక్షణ వరకు సంబంధించినది. జీవజలం ఎందుకు తన గుర్రె పిల్లలను నడిపించేటప్పుడు ఆయన తప్పుకొని. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 చదవండి ఒకసారి. అంత గొప్ప సాక్ష్యం అండి. ఆమె యొక్క పాపాత్మరాలు, ఆమె యొక్క సాక్ష్యం బట్టి ఆ సమరయులలో అనేక మంది విశ్వాసం ఇచ్చారు, అనేక మంది మార్పు చెందారు. మన సాక్ష్యం బట్టి ఎవరైనా మార్పు చెందుతున్నారా? మన పాపాన్ని మనం విడిచిపెడుతున్నామా? ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నామా? సమర స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టి అనేక మందికి ఎంత గొప్ప సాక్షిగా నిలబడింది. మనం కూడా గొప్ప సాక్షులుగా మనం ఉండాలి. ఆదికాండం 21వ అధ్యాయం 16 నుంచి 20 వచనం వరకు చదవండి. హాగరు కదా, అది వాక్యంలోని హాగరు గురించి ఎవరికైనా తెలుసా? హాగరు తన కుమారుల కోసం కన్నీటి ప్రార్థన చేసింది, తన కుమారుని బ్రతికించుకుంది. ఆ కుమారుడు మరొక దేవుడు విన్నాడు, ఆ కుమారుని దేవుడు బ్రతికించాడు. హాగరు కన్నీటిని దేవుడు విన్నాడు. హాగరు సంతానాన్ని అభివృద్ధి చేశాడు. హాగరు సంతానం ఇష్మాయేలులో ప్రధానులుగా నిలవబడ్డారు. మనం పెంచి పోషించి ప్రేమించే దేవుని దేవుని మాట మనం వినట్లేదు. అది మాట ఏంటండి? ఆ మాట మరి మనం దేవుని మాట వింటున్నామా? మన దేవునికి ఎంత కోపం రావాలి? ఈ సంతానం కోసం ప్రార్థన చేయండి. ఈ సంతానం అభివృద్ధి చెందడం కోసం ప్రార్థన చేయండి. ఈ సంతానము అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. ఎంత చక్కగా ఉందండి మాట. మన గురించి దేవుడు అలా అనుకుంటున్నారా? ఆత్మ సంబంధమైన దప్పిక, శరీరమైన సంబంధమైన దప్పిక. మనం ఏ దప్పికలో ఉన్నాం? ఆయన దాహాన్ని మనం ఏ విధంగా తీరుస్తున్నాం? నోవాహు చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. దేవుడు నరులను భూమి మీద చేసినందుకు ఆయన ఎంతో నొచ్చుకున్నాడు. ఈ నరులను నాశనం చేయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఒక వ్యక్తి ఆయన దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆయన పేరు నోవా. అంత గొప్ప భాగ్యాన్ని నోవాహుకు దేవుడు ఇచ్చాడండి. ఆయనకి ఏమి ఇచ్చారు? రక్షణ వాళ్ళు ఇచ్చారు. అటు భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామా? మనం నీతిమంతులుగా ఉంటున్నామా? నీతిమంతులను చెప్పుకుంటున్నామా? నిజంగా నీతిమంతులను బ్రతుకుతున్నామా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన. ఇప్పుడు మోషే గురించి కాదు కానీ బైబిల్లో ఉన్న మోషే ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ సేన గురించి చెప్తున్నారండి. సేన గురించి రాయబడి ఉంది. సేన అనేకమైన దేవుడు